హలో గైస్, ప్రెజెంట్ నేనైతే తిరుమలలో ఉన్నాను. సో తిరుమలలో ఇన్ కేస్ మీకు కనుక రూమ్స్ చిక్కకపోతే నా బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగ్ అయితే వచ్చేసాను డైరెక్ట్ గా. ఇది వచ్చేసి వెంకటాద్రి నిలయం PSC 5 అంటారు. బిల్డింగ్ అయితే చాలా పెద్దది, కొత్తది కూడా. అండ్ దీని ఆపోజిట్ అయితే PSC 3 ఉంటుంది. ఎవరైనా భక్తులు సడన్ గా తిరుమలకి వెళ్తే అండ్ అకామిడేషన్ బుక్ చేసుకోకపోతే ఈ రెండు బిల్డింగ్స్ లో ఎక్కడైనా ఆధార్ కార్డు చూపించేసి లాకర్ అయితే తీసుకోవచ్చు. సో మనకి ఒక చాప, ఒక రగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అక్కడే అయితే నిద్రపోవచ్చు. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయి. అండ్ బిల్డింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. అండ్ లాకర్స్ దొరకని వాళ్ళు కూడా ఈ ప్లేస్ చాలా విశాలంగా ఉంటుంది, ఎక్కడైనా పనుకోవచ్చు. తిరుమల కొండ ఎప్పుడు రష్గా ఉంటుంది కాబట్టి మనం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా లైన్లో నిలబడాలి ఆధార్ కార్డు తీసుకొని. అప్పుడైతే మనకు ఒక లాకర్ లభిస్తుంది. ఈ వెంకటాద్రి నిలయం PSC 5కి చేరుకోవాలంటే తిరుమల కొండ పైన RTC బస్ స్టాండ్ నుంచి నేరుగా ఒక 300 to 400 మీటర్స్ అయితే నడవాలి. చూస్తున్నారు కదా, ఇదే నాకు ఇచ్చిన చాపా రగ్గు. ఈ హాల్లోనే మనకి లాకర్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా. అందరూ అయితే ఇక్కడే పనుకో ఉన్నారు. తిరుమల కొండ పైన PSC 5, PSC 3 బిల్డింగ్లే కాకుండా PSC 2 బిల్డింగ్ కూడా ఉంది. ఇదే మాధవ నిలయం బిల్డింగ్. ఇది ఎగ్జాక్ట్గా RTC బస్ స్టాండ్ ఆపోజిట్లో అయితే ఉంటుంది తిరుమల కొండ పైన. ఈ 3 బిల్డింగ్లో ఎక్కడైనా లాకర్ తీసుకొని మనం నైట్ నిద్రపోవచ్చు. 3 బిల్డింగ్లో మనకి కళ్యాణ కట్టు ఉంటుంది. అండ్ 3 పూట్ల స్వామివారి అన్నప్రసాదం కూడా ఈ 3 బిల్డింగ్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఆల్, బై.